ఒక ఇష్యూ ఏంటంటే అందరూ కలిసి ఉండాలి, కానీ అందులో ఆధిపత్యం మాదే ఉండాలి, ఎవరి లెక్కలు వాళ్ళదే ఉంటుంది. ఇది కార్యకర్తలు అనవసరంగా సృష్టిస్తున్న సమస్య, లేనిపోని వివాదాన్ని సృష్టిస్తున్నారు. దీని ఇంపాక్ట్ వాళ్ళకి సంబంధించి తెలియకుండానే విభేదాలు సృష్టించుకుంటున్నారు. యాక్చువల్గా ఇవాళ జగన్ అనేటువంటి వ్యక్తి రాజకీయం ఉన్నంత వరకు, రాజకీయాల్లో బలంగా ఉన్నంత వరకు, 40% సొంత బలం ఉన్నంత వరకు, అంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీకి 40% ఓటు ఉందంటే ఓ లెక్క. కానీ కొత్తగా వచ్చిన పార్టీ అయినటువంటి జగన్ 2009-10లో పుట్టుకొచ్చినటువంటి పార్టీకి ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ ఫిక్స్ అనేది తెలిపోతుంది కదా. 3 టర్మ్స్గా 14, 19, 24, 40కి తగ్గల, 45 పైనే వచ్చింది. 45 ఒకసారి, 51 ఒకసారి, 40 ఒకసారి. లాస్ట్ సిచ్యుయేషన్ 40. అంటే జగన్ అనేటువంటి వాడికి 40 మంది మద్దతు ఉంది. ముగ్గురు కలిస్తే 60, విడిగా చేస్తే తెలుగుదేశానికి 40, వీళ్ళకి 6, 10, 15 వీళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి లెక్క. ఇలాంటి సందర్భంలో కలిసి ఉంటే మాత్రమే జగన్ని తట్టుకోగలరు. జగన్ శాంతం బలహీన పడిపోతే తప్ప వీళ్ళు ఇండివిజువల్ ఎదుగుదల సాధ్యం కాదు. ఇది ఫస్ట్ గ్రహించాలి. పవర్లోకి వచ్చాక కావాలని ఒబ్బేసేవాళ్ళు